హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 60 ఏళ్ల క్రితం నాటి సింపుల్ అండ్ టేస్టీ రైస్ తెలుసుకుందామండి. స్టవ్ మీద బౌల్ పెట్టి ఒక గ్లాస్ రైస్ తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రైస్ పక్కన పెట్టి 2 ఆనియన్స్ 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. మళ్ళీ బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు, పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పప్పులు కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల ముందు రోజు పెరుగు ఉంటుంది. 1 గ్లాస్ పెరుగు 2 గ్లాసుల వాటర్ కలిపి మజ్జిగలా రెడీ చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయ్యాక మజ్జిగను వేయాలి. ఈ రెసిపీకి ముందు రోజు పెరుగు అయితేనే కొంచెం టేస్ట్ ఉంటుందండి. దాంట్లో పసుపు, తగినంత ఉప్పు, కారం. ఈ రెసిపీకి ఉప్పు కారం కొంచెం ఎక్కువగా పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 1 స్పూను లేదా 1.5 స్పూన్ వేసుకోవచ్చు కారం. ఒకసారి బాగా కలిపి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అయ్యాక ఇందాక మనం ఫ్రై చేసుకున్న రైస్ కూడా వేసేయాలి. రైస్ వేసి ఒకసారి బాగా కలిపి సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలి. మూత పెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి.